అదేవిధంగా ప్రతి రోజు మార్చి 31 నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు 8 లేదా 10, 8 లేదా 9 డెత్స్ మాత్రమే చూపెట్టేసి ఉద్దేశపూర్వకంగా మరణాలను దాస్తున్నది అని చెప్పేసి కోర్టు భావిస్తున్నది అని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా సరైన రిపోర్ట్ను సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా అసలు పబ్లిక్ హెల్త్ రంగం లోపల ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు అసలు నిధులు ఎన్ని కేటాయిస్తున్నది, పాండమిక్ ముందెంత కేటాయించింది, ఇప్పుడెంత కేటాయించింది అనే విషయాన్ని కూడా మేము మా ప్రేయర్లో అడగడం జరిగింది. అదే ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా సబ్మిట్ చేయాలి దానికి సంబంధించిన రిపోర్టు అని చెప్పేసి. అదేవిధంగా ప్రతి రోజు మార్చి 31 నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు 8 లేదా 10, 8 లేదా 9 డెత్స్ మాత్రమే చూపెట్టేసి ఉద్దేశపూర్వకంగా మరణాలను దాస్తున్నది అని చెప్పేసి కోర్టు భావిస్తున్నది అని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా సరైన రిపోర్ట్ను సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా అసలు పబ్లిక్ హెల్త్ రంగం లోపల ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు అసలు నిధులు ఎన్ని కేటాయిస్తున్నది, పాండమిక్ ముందెంత కేటాయించింది, ఇప్పుడెంత కేటాయించింది అనే విషయాన్ని కూడా మేము మా ప్రేయర్లో అడగడం జరిగింది. అదే ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా సబ్మిట్ చేయాలి దానికి సంబంధించిన రిపోర్టు అని చెప్పేసి